అందరికీ నమస్కారం అండి. ఈసారి జనరల్ ఎన్నికలు, లోక్సభ జనరల్ ఎన్నికలు మే 13వ తారీఖున తెలంగాణలో జరగబోతుంది. మన ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ వితిన్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ 02 పెద్దపల్లిలో ఈసారి 43 క్యాండిడేట్స్ నోటాతో కలిపి ఉండడం జరిగింది. సో ప్రతి పోలింగ్ రోజు మనకి రెండు ముఖ్యమైన అంశాలు ఈఓలు ఏపీఓలు గమనించాల్సింది: మాక్ పోల్ అండ్ క్లోజ్అప్ పోల్ అండి. ఈసారి మనకి క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు, బియూ యూనిట్స్ ఎక్కువ ఉంది కాబట్టి అందరికీ హెల్ప్ అవ్వాలి అని ఈ మాక్ పోల్ అండ్ క్లోజ్అప్ పోల్ వీడియోని మనము చేయబోతున్నాం. ఇప్పుడు మన ఏఎల్ఎంపీస్ అండ్ మన మాస్టర్ ట్రైనర్స్ వాళ్ళు ఈ మాక్ పోల్ అండ్ క్లోజ్అప్ పోల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్లో చెప్పిన ఒక చెక్ లిస్ట్ ఏదైతే ప్రిపేర్ అయిందో దాన్ని ఖచ్చితంగా వాడితే ఈ మాక్ పోల్ ప్రాసెస్ సులభంగా మీకు అర్థమవుతుందండి. మాక్ పోల్ అనేది మీరు 13వ తారీఖు పొద్దున 5:30కి స్టార్ట్ చేయాలండి. మీరు మాక్ పోల్ చేసుకుంటే 7 o'clockకి మీరు యాక్చువల్ పోలింగ్కి రెడీ ఉండాలి. ఈసారి మనకి నోటాతో కలిపి 43 క్యాండిడేట్స్ అయిన వల్ల మనకి 3 బియ్యులు ఈసారి ఎలక్షన్ పర్పస్కి యూజ్ చేయాల్సి ఉంటుంది. మనము మాక్ పోల్ అనేది ఖచ్చితంగా 2 పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో మనము చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2 కంటే తక్కువ అంటే ఒక పోలింగ్ ఏజెంట్ లేకపోతే పోలింగ్ ఏజెంట్ రాకపోతే మేము 15 minutes వెయిట్ చేసి తర్వాత దాన్ని కరెక్ట్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీలో రికార్డ్ చేసి మనము మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. బ్యాలెట్ యూనిట్ క్యారింగ్ కేసును తీసుకుని వచ్చి వాటి నుండి జాగ్రత్తగా బ్యాలెట్ యూనిట్ను బయటకు తీసి సరైన స్థానంలో టేబుల్పై ఉంచాలి. అదేవిధంగా వీవీప్యాట్ క్యారింగ్ కేసు నుండి వీవీప్యాట్ను బయటకు తీసి సరైన స్థానంలో వీవీప్యాట్ను ఉంచిన తర్వాత కంట్రోల్ యూనిట్ క్యారింగ్ కేసు నుండి కంట్రోల్ యూనిట్ను తీసి టేబుల్పై సరైన స్థానంలో అమర్చుకోవాలి. 3 బ్యాలెట్ యూనిట్లను ఈ రకంగా అమర్చుకున్న తర్వాత వాటిపైన ఒకే రకమైన సీరియల్ నెంబర్ను మనం గమనిస్తాం. మొదటి బ్యాలెట్ యూనిట్పై షీట్ నెంబర్ 1 మరియు సీరియల్ నెంబర్, అదేవిధంగా రెండవ బ్యాలెట్ యూనిట్పై షీట్ నెంబర్ 2 మరియు సీరియల్ నెంబర్, మూడవ బ్యాలెట్ యూనిట్పై షీట్ నెంబర్ 3 మరియు సీరియల్ నెంబర్ను మనం గమనిస్తాం. ఇప్పుడు క్యారింగ్ కేసు దగ్గర తీసినటువంటి బ్యాలెట్ యూనిట్లను అట్ ద సేమ్ టైం వీవీప్యాట్ ఈ కంపార్ట్మెంట్ లో సరైన విధంగా మనం అమర్చుకోవడం జరిగింది. అదేవిధంగా కంట్రోల్ యూనిట్ అనేది PO3 ముందు మనము ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా మనము 3వ బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ ని 2వ బ్యాలెట్ యూనిట్ యొక్క ఈ కంపార్ట్మెంట్ ఓపెన్ చేసి దాని లోపల ఉన్నటువంటి ఆ ప్లగ్ పాయింట్ లో రెడ్ కు రెడ్, బ్లాక్ కు బ్లాక్ మ్యాచ్ అయ్యే విధంగా మనము ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు సౌండ్ వస్తుంది, దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ 2వ బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ ని మొదటి బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ కి ఇంతకు ముందు మనం అమర్చిన విధంగానే బ్లాక్ సైడ్, రెడ్ పార్ట్ ఈ రెడ్ సైడ్ వచ్చే విధంగా మనం ప్రెస్ చేయడం వల్ల దీన్ని అమర్చడం జరుగుతుంటుంది. నెక్స్ట్ ఈ మొదటి బ్యాలెట్ యూనిట్ యొక్క కేబుల్ ని మనము వీవీప్యాట్ కోడ్ లోపల సేమ్ రెడ్ కి రెడ్, బ్లాక్ కు బ్లాక్ ఉండే విధంగా లేదా ఈ టాప్ పాయింట్ చూసుకొని మనము అమర్చాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మనకు సౌండ్ వస్తుంది, దాన్ని గమనించవచ్చు. చివరగా ఈ వీవీప్యాట్ యొక్క కేబుల్ ని మనము కంట్రోల్ యూనిట్ కి మిగతా వాటికి అమర్చినట్టే రెడ్ కి రెడ్ సైడ్, బ్లాక్ కు బ్లాక్ పిన్ వచ్చే విధంగా మనము దీన్ని అమర్చాల్సి ఉంటుంది. కనెక్షన్స్ ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ వీవీప్యాట్ యొక్క నాబ్ ని వర్టికల్ మోడ్ లోకి మార్చాలి. ఆ తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ యొక్క ఈ పవర్ బటన్ ని ఆన్ చేసి కంట్రోల్ యూనిట్ రెడీ అని డిస్ప్లే వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఈ రకంగా డిస్ప్లే మీద మనకు తేదీ మరియు సమయం కనిపిస్తుంది. అదేవిధంగా
ఈవీఎం యొక్క నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. క్యాండిడేట్లు 43గా గమనిస్తున్నాం. బ్యాటరీ యొక్క పర్సెంటేజ్ను కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈవీఎంల యొక్క కనెక్షన్స్ కూడా సియు చెక్ చేసుకుంటుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత వీవీప్యాట్ యొక్క డ్రా బాక్స్లో 7 స్లిప్పులు పడటాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు టోటల్ బటన్ నొక్కి 0 ఉందా లేదా ఒకసారి సరి చూసుకోవాలి. ముందుగా మనకు బ్యాటరీ పర్సెంటేజ్ డిస్ప్లేలో కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఆన్ చేసిన సమయము తర్వాత తేదీ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. దానితో పాటుగా 43 మంది క్యాండిడేట్స్, 42 మంది అభ్యర్థులు, 1 నోటాతో 43 డిస్ప్లే మీద మనకు ప్రదర్శించడం జరుగుతుంది. టోటల్ బటన్స్లో మనం ఓట్స్ 0 పోల్ అయినట్టుగా గమనిస్తున్నాం. అదేవిధంగా వీవీప్యాట్ బ్యాటరీని కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సియులోని రిజల్ట్ కంపార్ట్మెంట్లో ఇలా ఓపెన్ చేయగానే మనకు క్లోజ్ బటన్ కనిపిస్తుంది. దానితో పాటుగా లోన ఉన్న కంపార్ట్మెంట్లో రిజల్ట్ మరియు ప్రింట్ బటన్లు కనిపిస్తాయి. అదేవిధంగా క్లియర్ బటన్ కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రింట్ బటన్ను ప్రెస్ చేయరాదు. మాక్ పోల్లో భాగంగా ముందుగా సిఆర్సి చేయడం జరుగుతుంది. సిఆర్సిలో ముందుగా క్లోజ్ బటన్ను ప్రెస్ చేయడం జరుగుతుంది. మనకు డిస్ప్లే మీద క్లోజింగ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్లోజింగ్ ప్రాసెస్ అంతా అయ్యే వరకు మనం వేచి ఉండాలి. మనకు టోటల్ పోల్ ఓట్స్ 0గా స్పష్టంగా మనకు డిస్ప్లేలో కనిపించడం జరుగుతుంది. దీంతో పోల్ క్లోజ్డ్ అనేది డిస్ప్లే మీద మనకు ప్రదర్శన అయింది. క్లోజింగ్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ బటన్ నొక్కి రిజల్ట్ను డిస్ప్లేలో చూద్దాం. ఈ రకంగా మనకు డిస్ప్లే మీద మన రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది. రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు ఏ రకంగా అభ్యర్థులకు ఓట్లు పోలైనాయో గమనిస్తూ ఉన్నాం. చూడండి, 33 అభ్యర్థికి వచ్చేసరికి 0 ఓటు నమోదయ్యింది. అంటే ఇప్పటి వరకు ఓట్స్ పోల్ కాలేదు కాబట్టి సిఆర్సి చేసే క్రమంలో రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు మనకు 0 అనేది డిస్ప్లేలో కనిపిస్తూ ఉంది. ఇంతవరకు ఎండ్ బటన్ వచ్చే వరకు మనం ఎదురు చూడడం జరిగింది. తర్వాత క్లియర్ బటన్ నొక్కి ప్రాసెస్ పూర్తి అయ్యేంత వరకు వేచి ఉండాలి. ఈ రకంగా పోలైన ఓట్లన్నీ కూడా ఆ కంట్రోల్ యూనిట్ నుండి డిలీట్ కావడం జరుగుతుంది. ఇది మాక్ పోల్ ప్రక్రియలో ముఖ్యమైన ఘట్టం. మనకు డిస్ప్లేలో 43 మంది అభ్యర్థులుగా మనం చూస్తున్నాం. టోటల్ పోల్డ్ ఓట్స్ 0గా మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. మళ్ళీ అభ్యర్థుల వారీగా ప్రతి ఒక్కరికి 0 ఓట్స్ చూపిస్తూ కంట్రోల్ యూనిట్ నుండి క్లియర్ బటన్ నొక్కిన తర్వాత ఆ డాటా అనేది డిలీట్ కావడం జరుగుతుంది. వీవీప్యాట్ డ్రా బాక్స్లో కంట్రోల్ యూనిట్
ఆన్ చేసిన సందర్భంలో టెస్టెడ్ పేపర్ స్లిప్స్ను బయటకు తీయాలి. తర్వాత అది ఖాళీగా ఉన్నట్లు ఏజెంట్లకు మనం ప్రదర్శించాలి. ఇప్పుడు మాక్ పోల్కు అంతా సిద్ధమైంది. ముందుగా మనం బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాలెట్ యూనిట్ పైన అభ్యర్థికి ఓటు వేస్తున్నది మనం గమనిస్తున్నాం. వేసిన క్రమంలో ఆ వీవీప్యాట్లో చూస్తూ మనం రికార్డు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా బ్యాలెట్ ఇస్తూ అభ్యర్థులకు ఓటు వేయడం జరుగుతుంది. 43 మంది అభ్యర్థులకు కనీసం ఒక్క ఓటును తప్పనిసరిగా ఈ మాక్ పోల్లో వేయాల్సి ఉంటుంది. మొత్తం మీదుగా 50 ఓట్లు వచ్చే విధంగా మాక్ పోల్ను నిర్వహించాలి. బ్యాలెట్ యూనిట్ నుండి ఓటును ఇస్తూ వీవీప్యాట్ను గమనించడంతో పాటు మాక్ పోల్ సర్టిఫికెట్లో ఎవరికి ఎన్ని ఓట్లు వేయబడుతున్నాయో మనం మాక్ పోల్ సర్టిఫికెట్లో నమోదు చేసుకోవాలి. ఈ రకంగా మాక్ పోల్ను కొనసాగించాలి. ఈ రకంగా మాక్ పోల్లో ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. దానిని మాక్ పోల్ సర్టిఫికెట్లో నమోదు చేసుకున్నాం. మాక్ పోల్ పూర్తయిన తర్వాత కంపార్ట్మెంట్ను ఓపెన్ చేసి ముందుగా క్లోజ్ బటన్ను నొక్కాలి. ఓటింగ్ క్లోజ్ అయినట్టు మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. అంతవరకు వేచి ఉన్న తర్వాత మనం రిజల్ట్ బటన్ అనేది నొక్కడం జరుగుతుంది. ఈ రిజల్ట్ బటన్ నొక్కినప్పుడు డిస్ప్లేలో కనిపిస్తున్న రిజల్ట్ను తప్పనిసరిగా మాక్ పోల్ సర్టిఫికెట్ యందు నమోదు చేసుకోవాలి. 43 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను మాక్ పోల్ సర్టిఫికెట్లో అభ్యర్థి పేరుకు ఎదురుగా ఆ సంఖ్యను రాస్తూ ఉండాలి. మనకు డిస్ప్లేలో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ రకంగా డిస్ప్లేలో కనిపిస్తున్న రిజల్ట్ను మనం మాక్ పోల్ సర్టిఫికెట్లో వరుస క్రమంలో నమోదు చేసుకోవాలి. అభ్యర్థులందరి ఓట్లను వారికి ఓట్లు వచ్చిన విధంగా మాక్ పోల్ సర్టిఫికెట్ యందు నమోదు చేసుకుంటూ ఉండాలి. 43 మంది అభ్యర్థులకు మనము ఎన్ని ఓట్లు వేశామో వాటి వివరాలను ఆ సర్టిఫికెట్లో వారి పేరు ఎదురుగా నమోదు చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా 43 మంది అభ్యర్థులకు ఎన్ని ఓట్లు వచ్చాయో మనం మాక్ పోల్ సర్టిఫికెట్లో నమోదు చేసుకొని సరిచూసుకుంటాము. 43వ అభ్యర్థిగా నోటా ఉన్నది. నోటాకు వచ్చిన ఓట్లను కూడా నమోదు చేసుకొని చివరి వరకు డిస్ప్లే మీద ఎండ్ అని వచ్చే వరకు మనము వేచి ఉండాలి. డిస్ప్లే మీద మనకు ఎండ్ కనిపిస్తుంది. తర్వాత వీవీప్యాట్ డ్రాప్ బాక్స్ నుండి పేపర్ స్లిప్స్ను బయటకు తీసి మాక్ పోల్ సర్టిఫికెట్తో సరిచూసుకోవాలి. వాటిని లెక్కించాలి. ఈ రకంగా పోలైన ఓట్లకు వీవీప్యాట్ పేపర్ స్లిప్స్కు సరి చూసుకుంటూ వాటిని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మాన్యువల్గా తయారు చేసుకున్న లిస్ట్కి కంట్రోల్ యూనిట్లో వచ్చినటువంటి నెంబర్కి అదేవిధంగా వీవీప్యాట్లో వచ్చిన స్లిప్స్ నెంబర్కి మొత్తం కూడా 3 ఒకే విధంగా ఉంటే ఇక్కడ మనం ఎస్ అని రాయాలి. వీవీప్యాట్ పేపర్ స్లిప్స్పై వెనుక భాగంలో మాక్ పోల్ స్టాంపును వేసి వాటిపై రబ్బరు వేసి బ్లాక్ ఎన్వలప్ కవర్లో వాటి మీద వివరాలన్నీ నమోదు చేసి వాటిని ఆ ఎన్వలప్ కవర్లో వేయాలి. అదేవిధంగా వెనకాల ఉన్న ఆ స్ట్రిప్ తీసి దానిని అంటించి దానిపైన పింక్
పేపర్ స్లిప్ను అంటించి పీఓ గారి సంతకంతో పాటు ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. మాక్ పోల్ పూర్తయిన తర్వాత ఇప్పుడు క్లియర్ బటన్ నొక్కడం జరుగుతుంది. ఇది తప్పనిసరిగా చేయాల్సిన పని. క్లియర్ బటన్ నొక్కడం ఎవరు కూడా మరిచిపోవద్దు. మనకు డిస్ప్లే మీద క్యాండిడేట్స్ యొక్క సంఖ్య మరియు వారికి పోలైన ఓట్లు ప్రదర్శితమవుతున్నాయి. అందరి క్యాండిడేట్లకు కూడా మనం క్లియర్ చేశాం కాబట్టి 0 అనేది మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. తర్వాత ఎండ్ అవుతుంది. తర్వాత మాక్ పోల్ సర్టిఫికెట్లో అక్కడ ఎస్ మీద టిక్ చేసి ఆ రిమార్క్స్ కాలాన్ని హ్యాండ్ రైటింగ్తో రాయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ను పూర్తిగా నింపాలి. ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలి. తర్వాత కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ బటన్ను ఆఫ్ చేసి వీవీప్యాట్ యొక్క న్యాబ్ను హారిజంటల్లోకి మార్చి అడ్రస్ ట్యాగ్ మీద వీవీప్యాట్ వివరాలు రాసి వీవీప్యాట్ డ్రా బాక్స్ను మనం సీల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దారంతో అడ్రస్ ట్యాగ్ను జతకూర్చి దానికి ముడివేసి లక్కతో వీవీప్యాట్ డ్రా బాక్స్ను సీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కంట్రోల్ యూనిట్ యొక్క సీలింగ్ను పరిశీలిద్దాం. గ్రీన్ పేపర్ సీల్లో ముందుగా అక్కడ నెంబర్ను మనం గమనించడం జరుగుతుంది. దానిపైన ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు అదేవిధంగా ఏజెంట్ల యొక్క సంతకాలను ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఈ రిజల్ట్ కంపార్ట్మెంట్ సీల్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇందులో భాగంగా మనము ఈ గ్రీన్ మార్క్ అనేది పైకి వచ్చే విధంగా, అదేవిధంగా ఈ పింక్ మార్క్ అనేది కిందికి వచ్చే, పింక్ ఆర్ రెడ్ మార్క్ అనేది కిందికి వచ్చే విధంగా మనము ఈ విధంగా అమర్చాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ చూసినప్పుడు ఏ అనేది పైకి వస్తుంది, అదేవిధంగా బి అనే లెటర్ కిందికి వస్తుంది. మరియు ఈ గ్రీన్ మార్క్ అనేది ఈ రిజల్ట్ కంపార్ట్మెంట్ విండో పై, అదేవిధంగా ఈ రెడ్ మార్క్ అనేది ఈ ప్రింట్ విండో పై ఉండే విధంగా మనం అమర్చుకొని ఈ ఇన్నర్ కంపార్ట్మెంట్ డోర్ని క్లోజ్ చేయాలి. ఆ తర్వాత దీనిని మనము స్పెషల్ ట్యాగ్తో సీల్ చేయాల్సి ఉంటుంది. ఈ స్పెషల్ ట్యాగ్తో సీల్ చేయడానికి ముందు ఈ కంట్రోల్ యూనిట్ యొక్క నెంబర్ని యొక్క స్పెషల్ ట్యాగ్ పై రాయాల్సి ఉంటుంది. ఈ రిజల్ట్ కంపార్ట్మెంట్ ని మనం స్పెషల్ ట్యాగ్ తోటి సీల్ చేయబోతున్నాం. దీని కొరకు ఈజీ ప్రాసెస్ గా ఫస్ట్ థ్రెడ్ తీసుకుని ఈ ముడి వద్ద మనం లక్కతో సీల్ చేయాల్సి ఉంటుంది. ఈ సీల్ చేసిన స్పెషల్ క్లోజ్ బటన్ పై ఎలాంటి అడ్డు లేకుండా దీనిలో అమర్చి ఈ అవుటర్ కంపార్ట్మెంట్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. మనం అడ్రస్ ట్యాగ్తో సీల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అవుటర్ కంపార్ట్మెంట్ని అడ్రస్ ట్యాగ్తో దారం కట్టి లక్కతో ఈ విధంగా సీల్ చేయాలి. ఆ తర్వాత గ్రీన్ పేపర్ సీల్ యొక్క ఏ అక్షరం పైన ఉన్న స్టిక్కర్ను తొలగించి కిందికి మరియు క్రింద ఉన్న బి అక్షరంపై ఉన్న స్టిక్కర్ను తొలగించి పైకి ఈ విధంగా అంటించాలి. ఇలా అంటించినప్పుడు మనకు గ్రీన్ పేపర్ సీల్ పైకి వచ్చే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీవీప్యాట్ యొక్క నాబ్ని వర్కింగ్ మోడల్లోకి, అదేవిధంగా కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ బటన్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీవీప్యాట్ లోపల 7 స్లిప్స్ పడడాన్ని కూడా మనము గమనించవచ్చు. అదేవిధంగా కంట్రోల్ యూనిట్ స్క్రీన్పై అన్నీ కనెక్ట్ చేయబడినటువంటి యూనిట్ల వివరాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు యాక్చువల్ పోల్కు ఈవీఎం సిద్ధంగా ఉంది. ఈ వీడియో రూపకల్పనలో భాగస్వామ్యులైన జిల్లా ఎన్నికల అధికారులందరికీ ధన్యవాదాలు.